నమస్కారం. మణి మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఈవినింగ్ ఏమో బెంగుళూరులో ఈవెంట్. అందుకే బెంగుళూరు నుంచి రికార్డ్ చేస్తున్నాం. విష్ణు వంశీ గారు బెంగుళూరుకి క్వెషన్ అడగడానికి. అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం సార్. సార్ మొదలవుతున్నది చూసిన వాళ్ళందరి గురించి మీకు ఆళ్ళ తరపున నేను థాంక్స్ చెప్తున్నాను సార్. ఒక వైల్డ్ గెస్ ఇయ్యండి సార్. తెలియలేదు సార్. సార్ ఐటీసీ డివిడెండ్స్ వచ్చేసింది సార్. ఓకే. సార్ ఐటీసీ డివిడెండ్ వచ్చింది. టీసీఎస్ డివిడెండ్ వచ్చింది. నాటకోలో కూడా డివిడెండ్స్ వచ్చింది సార్. ఓకే. కొంచెం ముందేమో కర్ణాటక బ్యాంక్ నుంచి కూడా డివిడెండ్ వచ్చింది సార్. భయం ఏంటొచ్చిందంటే టాక్స్ డిడక్ట్ చేసి వచ్చింటది కదా! సాలరీ స్లాబ్‌లోనే ఇంక్లూడ్ అవుతుంది. అదికి మళ్ళీ మేము కట్టాలి కదా సార్. ఓకే. అందుకే నేను చెప్తున్నాను. జీ చలక జబ్బు ముక్కు పట్టేసింది. ఏంటంటే ఎప్పుడు మీరు ఒక టాప్ 1% గురించే మాట్లాడుతున్నారు. ఓకే. మిగతా 75% పీపుల్ ఏమో మనకి ఫాలో చేస్తున్న అందరేమో 12 లాక్ బ్రాకెట్‌లో ఉండరు. వాళ్ళు రీఫండ్ చేసి తీసుకుంటారు. ఎప్పుడు మీరు ఏ1 లాగా డబ్బున్నోళ్ళ గురించి మీకు తప్ప ట్రైన్ చేశారు. ఓకే. 24,00,000 టాక్స్ కట్టినా 30% టాక్స్ కట్టినా తప్పే లేదు. ఓకే. కరెక్ట్ సార్. సార్ వచ్చిన డబ్బులకి టాక్స్ కడతాం. ఓకే. సార్ డివిడెండ్ వచ్చిందంటే దానికి కట్టాలంటే కష్టం సార్. ఇది డివిడెండ్ ఓసీగా వస్తుంది. ఇన్‌కమ్ కదా! సార్ నెక్స్ట్ ఇరాన్ యూఎస్ఏ యుద్ధం ఏంటి సార్ విషయం అది? ఓకే. గోల్డ్ ఏమో ఆ విషయం చూసుకున్నందుకే అలాగే రూ. 10 పెరుగుతున్నది. రూ. 15 తగ్గుతున్నది. మెయిన్‌లీ ఒక యూఎస్ సుప్రీం కోర్ట్ డెసిషన్ రాగానే ఒక జంప్ అయింది. అలాగే అక్కడే స్టడీగా ఉన్నది. ట్రంప్ తలకి తారీఫ్ చెల్లదు అన్నారు. దాంట్లోనే. అదే ట్రంప్ తలకి టారిఫ్ చెల్లదన్నప్పుడు. ఇప్పుడు ఏం చేయాలని తెలియకుండా ఆలోచిస్తున్నది అక్కడ. ఇరాన్‌లోనే ఆళ్ళు బాంబ్ వేస్తామో లేదా బాంబ్ వేస్తామో అని చెప్తున్నారు. ఈ వీకెండ్‌లో బాంబ్ వేస్తే వేసినట్టుగా ఉంది. లాస్ట్ వీక్ కూడా చెప్పారు. అదే సార్. ఎందుకంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఇంటర్నేషనల్ రీజన్ కూడా ఆయన చూపట్టడం అవ్వలేదు. ఈ ఎఫ్‌స్టీమ్ 5 వల్ల చాలా ఊర్లో చాలా పెద్ద పెద్ద పెద్దోళ్ళని తీసుకొని వెళ్తున్నారు. ఇదంతా ఏమో ఇంగ్లాండ్‌లో ప్రైమ్ మినిస్టర్ ఉంటారన్న డౌట్ ఉంది. ట్రంప్ కూజా ఎత్తడానికేమో యూరోప్ కూడా లేదు. బాంబ్ వేశారని అతను మాత్రం ఇప్పుడు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ కూడా అతను లాగేసి బాధ పెట్టించారు. బాంబ్ వేస్తారో లేదని మాకు సందేహంగా ఉంది. ఇజ్రాయెల్‌లో ఉన్న అమెరికన్ అంతా పైనకెళ్ళిపోండి. నాకు తెలిసిన వరకు అబుదాబి, దుబాయ్ ఇలా ఉన్నోళ్ళు చెప్తున్నారంటే మేము సేఫ్ పైన ఉన్నాం. దుబాయ్‌లో ఉన్నోళ్ళు సేఫ్‌గా ఉన్నారు. దుబాయ్ నుంచి ఇండియా ట్రావెల్ అని చూసుకొని చేస్తున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ దాటి అలాగ వచ్చిందంటే అది దుబాయ్. ఫస్ట్ ఇరాన్ అటాక్ చేసింది దుబాయ్‌నే అటాక్ చేస్తుంది. అబుదాబి అని. ఇంత క్వెషన్ ఎందుకు అడుగుతున్నా అంటే టక్కని ఓకే. మేము దాంట్లో ఒప్పుకున్నాం అని చెప్పుకొని చేసినా కూడా ఏదో ఒప్పుకున్నా కూడా అక్కడ అలా చేశానంటేనే అప్పుడు గోల్డ్ పెరుగుతుంది. మార్కెట్ తగ్గుతుందా సార్? మార్కెట్ ఎనీవే తగ్గుతుంది. నిన్నేమో లండన్‌లో ఉన్న బంగ్లాదేశ్ ఉంచిన లెండర్ ఏమో దివాలా అయిపోయారు. అదేమో హసీనా పవర్‌లో ఉన్నంత వరకు పోవడం వల్ల కొంచెం లూజ్ అయింది. టైర్లు అంతగా లూజుని పనిచేశారు. పంచరా అని చూడడానికి చూస్తున్నారు. ఓకేమో ఇంకా టైర్ తీసుకొని వెళ్ళి సైడ్‌లో పెట్టలేదు ఇంకా. కానీ టైర్ తీశారు కొద్దిగా. మండే బాంబు వేశారంటే జలదోషం అని చెప్తున్నారు. 25,000 టచ్ చేసి వెళ్తామే. 25,500 టచ్ చేసి బ్రేక్ చేసాం. ఓకే. 25 ఏమో అలాగా 4 టచ్ చేసి 4 రోజులు. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందని చూద్దాం. అలాగని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇమ్మీడియేట్‌లీ అది బౌన్స్ అయ్యి అలాగని టెక్మల్ పడచ్చు. ఎందుకు ఆ క్వెషన్ అడుగుతున్నానంటే సిట్ ఆన్ అనే స్ట్రాటజీని ఫాలో చేస్తానా? నేను చెప్తున్నాను సింగిల్ తీసుకోండి. మనం ఎప్పుడైనా సింగిల్ ఎలా మానిపై పడుతుంది అంతా అయినా అంటే అది కష్టం అది. మీరు చెప్పిన 3 తీసేది సార్ 3,000 సార్. తక్కువగా కాంపెన్సేట్ చేయమని చెప్పు. 2,950లో ఆరంభించని చెప్పాను. ఇప్పుడు 2,600 అండ్ 700 రేంజ్‌లో ఉంది ఇప్పుడు. హ్యాపీ ఉన్నా కదా! కొంచెం తీసుకోండి. అవసరమే పడకండి. ఓకే సార్. ఫైన్. సార్ నెక్స్ట్ అవుతున్న యూఎస్ సంబంధంలో ఒక క్వెషన్ అడుగుతున్నాను సార్. ఐడిఎఫ్‌సి ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. దాని గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఏమో చంద్రశేఖర్‌ని టాటా చైర్మన్‌కి ప్రాబ్లమ్ వస్తున్నది. ఆ ప్రాబ్లమే కాదు అది యాక్చువల్‌గా. సార్ ఓనర్ లేదని చెప్పేసారు ఇంకేటి? కంపెనీ ఎవరు? ఓనర్‌ది. ఎవరు డిసైడ్ చేయాలి? ఓనర్ డిసైడ్. దాంట్లో ఏంటి ప్రాబ్లమ్? నా తల క్వెషన్ ఏంటంటే చంద్రశేఖర్ సరిగ్గా పనిచేయలేదు. ప్రాబ్లమ్ ఏదంటే ట్రబుల్ ఉంటే కదా ప్రాబ్లమ్. ఓనర్ ఏమో మేనేజర్ సరిగ్గా పనిచేశారు లేదని అడుగుతాడు. రైటా? ఒక ఎండీ వాళ్ళు కరెక్ట్‌గా చేశారన్నది అది ప్రాబ్లమా? సార్ ఇది రతన్ టాటా ఉన్నప్పుడు ఆ క్వెషనే రాలేదు సార్. ఎందుకంటే అతనే అపాయింట్ చేశారు కదా! సార్ ఒక ఓనర్ వదిలేసి ఇంకో ఓనర్ వచ్చారు కదా! ఇంగ్లాండ్‌లో చెప్తారు లాంగ్ లివ్ ఓకే. కింగ్ ఈజ్ డెడ్ లాంగ్ లివ్ ద కింగ్ అంటారు. క్వీన్ ఈజ్ డెడ్ లాంగ్ లివ్ ద కింగ్ అంటారు. ఆ సీట్ అన్నది ఎప్పుడు ఎంప్టీగా ఉండదు. ఒక ఎంపరర్ వెళ్ళిపోయారు. మిగతా కొత్త ఎంపరర్ వచ్చారు. లాస్ట్ ఎంపరర్ తోలకు పని చేయకపోయిన వాళ్ళందరినీ కొత్త ఎంప్లాయర్ ఏమో అడుగుతారు అతన్ని. ఒక కొత్త అంపైర్ ఆళ్ళ తెలక మంత్రులు చేస్తా అని అనుకోవచ్చు కదా! అలా తేలేదు. ఓకే. 6 నెలల ముందు అతనే అడిగి నువ్వు ఉండని చెప్పారు. చాలా ప్రాబ్లమ్ ఏమో 6 నెలల్లో తెలుసుకున్నారు అతను. ఏంటి కానీ తెలుసుకోలేదు. అతనేం చెప్తున్నా ఈ టాటా సన్స్ ఏమో ప్రైవేటే వస్తాను. దానికి ఓకే అని చెప్పు.
మీరు అలా కాదు. మీరు అప్పు తీసుకోలేదంటావంటే పాజిటివ్ బ్యాలెన్స్ ఉంచావంటే నువ్వెందుకు అప్పు తీసుకుంటున్నావు? అప్పు క్లోజ్ చేసి అప్పు అక్కడికే స్టాప్ చెయ్యి. ఒక 1000 క్రోర్స్ బ్యాంక్‌లో యేసుంచుండు. అది ఆర్‌బీఐ మీరు ఎక్కడికి రారు కదా! మాదిరి చెప్తున్నారు. ఈ ఎయిర్ ఇండియాని 5 సంవత్సరాలు లాభం తెస్తా అన్నాం. 11,000 కోట్ల నష్టంలో ఉంది. ఒక ప్లేన్ కాలిపోయింది. ఆ ప్లేన్‌కి 7,000 కోట్ల లాస్. చూసుకో. అలాగైతే 4,000 క్రోర్స్ ప్రాఫిట్ చేయాలి కదా! ఏ మిల్సన్ తీసుకొనొచ్చో, ఏ మిల్సన్ మార్చలేదని చెప్తున్నారు. ఓకే. ఎప్పుడే దానికి ప్లాన్ ఏంటని అది రాసిమ్మని చెప్తున్నారు. కేకలకి కరెక్టే అందాను కదా! మీకు డబ్బులేసుకో మీ 4,000 కోట్లు దొరకలేదని మీరు అడుగుతారు లేదా? కరెక్ట్ సార్. ఓకే. వచ్చిన 6 నెలలు అడగడం కరెక్టే సార్. కంపెనీ కొనేసి 5 సంవత్సరాలు అయింది కదా! ఇతనొచ్చి 1 సంవత్సరం అవుతుంది కదా సార్. ఈ సంవత్సరం తర్వాతే అడుగుతున్నారు ఇక క్వెషను. ఇదంతా నాది. చంద్ర ఇల్లు కొనేశారు. చంద్ర సంబళం జీతం కూడా వచ్చేసింది. టాటా చిప్స్ వెళ్ళిపోతారు. ఈ కంపెనీ కదా 150 సంవత్సరాలు నేనే నడిపించాలి. నేను నడిపిస్తాను కదా! ఆ పేరు రిపేర్ అయిపోయిందంటే బోర్డు పైన ఎవరి పేరుంది? నీల్ టాటా పేరుంది. నీ పేరుందా? నా పేరుందా? నీ పేరుందా? నా పేరుందా? నీల్ టాటా. చంద్ర పేరుందా? ఆయన డ్రైవర్ కదా! కంపెనీ జరిపిస్తున్నారు. నువ్వు ప్రాబ్లమ్ అయిపోయింది. నువ్వు వెళ్ళిపోయి బిస్కెట్ సాస్ మీరు వెళ్ళిపోయారంటే ఓకే సార్. ఎయిర్ ఇండియాని 5 ఇయర్స్ టర్న్ అవుట్ చేస్తానన్నారు. ఎందుకు టర్న్ అవుట్ అవ్వలేదని అడుగుతున్నారు. బదులు చెప్పు. ఎన్ని రోజులు? 5 ఇయర్ ప్లాన్ నువ్వే రాసావు కదా! నేను నెక్స్ట్ ప్లాన్ పోవని అవ్వాలని అడగడం లేదు. నెక్స్ట్ ప్లాన్ రైట్ చేసి ఇవ్వు అని అంటున్నాను. న్యూ యాప్ నువ్వు ప్రారంభించారు. ఆ సైడ్ నుంచి డబ్బులు వెళ్ళిపోతుంది. ఏంటి రావడం లేదు. దానికేం చేస్తారు చెప్పు. బిగ్ బాస్కెట్ కొనేసి ఉంచావు కదా! ఓకే. అప్పుడేమో బాగానే స్లాటెడ్ యాప్‌లో డెలివరీలోని. ఇదంతా 10 మినిట్ డెలివరీ నాకు అవసరం లేదు. లాస్ ఎప్పుడు ఆపిస్తున్నావు? ఇప్పుడు స్టాప్ చేస్తున్నావు అని అడిగారు. అది అమ్మేస్తావా? అది కండిషన్ నాకు రాసిచ్చావు అంటే మనం 2 ఫ్రెండ్స్ అయ్యి గ్రౌండ్ నట్ తింటాం అని అంటున్నారు. ఓకే సార్. ఫైన్. సార్ టాటా గురించి చాలా వాలీసాం. ఇప్పుడు చాలా మేము కోపం అవుతారు అందరూ. నెక్స్ట్ వెళ్ళిపోతాం సార్. సార్ ఐడీఎఫ్‌సి సార్ 556 క్రోర్స్ ఇచ్చేసాం రిటర్న్ అని చెప్తున్నా. ఇచ్చేస్తే అయిపోయిందా? ప్రొవిజన్‌లో వేస్తారు. ఒక లాస్ చూపిస్తారు. కొంచెం రికవరీ అవుతుంది. ఎందుకంటే ఒక ఎవరేం చెప్తున్నారు ఏ బ్యాంక్‌కెళ్ళిందో ఆ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశానని చెప్తున్నారు. నా బిలీఫ్ అవుతుంది మోస్ట్‌లీ ఒక మెజారిటీ సమ్ వచ్చేస్తుందని. నా బిలీఫ్ కొంతవరకు డబ్బులు వచ్చేస్తుందని. ప్రొవిజన్‌లో వేయడం, లాస్ బుక్ చేయడం అనేది సంబంధం ఒకటే సార్. ఇన్వెస్టరా? సార్ మీకేంటి బ్యాంక్‌లోనే అది రిఫ్లెక్ట్ అవుతుంది సార్ నా స్టాక్ ప్రైస్‌లోని. ఇప్పుడు పడిందే కదా! మీకొక అవకాశం అది. సార్ మీరు నెక్స్ట్ అవుతున్న ప్రమోటర్ ఇంటికనే నీ అంటున్నారు. చూడు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఇదేలాగా సాలడ్ ఆయిల్ అనే ఒక దాంట్లోని దెబ్బ తగిలిందనుకో. షేర్ వాల్యూ పడిపోయింది. బఫర్ కొన్నారు. ఇవాళ వరకు ఉంచారు. చాలా టైమ్స్ పెరిగింది. ఒకసారి యాక్సిడెంట్ జరుగుతది. ఏ యాక్సిడెంట్ జరిగిందని చూస్తున్నావా? యాక్సిడెంట్ జరిగింది. నాకు వల్ల కార్ కరెక్ట్‌గా చేయడం వల్ల లేదు. తగిలిపోయింది. ఈ ఛాన్స్‌లో కొంచెం లోన్‌కెళ్ళి తీసుకుంటాం అని ఆలోచించాను. మీకు ఇవ్వడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ నుంచి ₹5 పెరిగిపోయింది. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. మ్యూచువల్ ఫండ్ కొంచెం అవుతున్నాయి సార్. ఏమో గోల్డ్, సిల్వర్ కింద వచ్చిందని అంటున్నారా? అదే చెప్తున్నాను. ఓకే. రేపు సండే అవుతున్నది మ్యూచువల్ ఫండ్ సండే. ఓకే. ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది సార్. రేపు ఎపిసోడ్ గురించి చూద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.